శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఆడవారు రాత్రిపూట నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే భర్తలకు బ్రహ్మాండమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్త్రీలు అంటేనే లక్ష్మీ స్వరూపం. ఆడవాళ్లు నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఎంతో ఆనందించి మిమ్మల్ని అలాగే మీ భర్తలను అనుగ్రహిస్తుంది. వాటిలో ముఖ్యమైన పని ఏంటంటే ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం వెలిగించి నిద్రపోండి. ఇంట్లో ఉన్న అన్ని గదులు కర్పూరం వెలిగించండి. ముఖ్యమైన మీ బెడ్రూమ్ లో సహా కర్పూరం వెలిగించి పడుకోండి. దానివల్ల మీపై లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక గదిలో కనీసం హాల్లో అయినా సరే 2 లవంగాలను కాల్చి ఆ తర్వాత ఆడవారు నిద్రపోండి. దానివల్ల లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ భర్తపై అలాగే మీ భర్త చేస్తున్నటువంటి వ్యాపారాలపై ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. కర్పూరం వెలిగించిన లవంగాలను కాల్చి రాత్రిపూట నిద్రపోయే ముందు ఆడవాళ్ళకి లక్ష్మీ దేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటి అనుగ్రహం పొందాలని ఎవరు కూడా కోరుకోరు చెప్పండి. కాబట్టి ఈ యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ పనులను గుర్తు పెట్టుకోండి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ముందు ఇక ముగ్గు ఉండేలా చూసుకోండి. సహజంగా చాలా మంది ఆడవారు ఉదయం పూట ఇక ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి గుమ్మం ముందు ఇక ముగ్గు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనేది ఇక చెప్పవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం రాత్రిపూట నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు అంటే అష్టదళ పద్మ ముగ్గు ఉండేలా ఆడవాళ్లు చూసుకోవాలి. ఉన్నటువంటి పద్మ ముగ్గు అంటారు. శుక్రవారం పూట రాత్రిపూట మాత్రం ఈ అష్టదళం పద్మం ముగ్గు మీ ఇంటి గుమ్మం ముందు ఉండేలా చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్లకు ఇక చిన్న పని చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం భారీగా ఉంటుంది. ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో రాళ్ల ఉప్పుని పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవ్వరు చూడని చోట రహస్యంగా ఉంచండి. అలా ఉంచిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ గాజు గ్లాసులలో ఉన్నటువంటి పసుపు కుంకుమతో కలిపినటువంటి రాళ్ల ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట ఎవరు చూడని చోట ఇక మీరు పారదోయండి. అలా వేసినట్లయితే మీపై ఆ యొక్క మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీతో పాటు మీ భర్తకు సంబంధించినటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం మీపై భారీగా ఉండడమే కాదు సిరి సంపదలతో మీ ఇల్లు మొత్తం కలకల్లాడుతుంది. సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్లు ఈ పని చేస్తే మంచి శుభ ఫలితాలను కూడా పొందుకోవచ్చు. అలాగే స్త్రీలు శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఓం శ్రీం నమః అనే మంత్రం దాదాపు 21 సార్లు చదువుకొని నిద్రపోండి. దానివల్ల కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ భర్తలపై ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు చాలా మంది ఆడవారు ఇక బొట్టు పెట్టుకొని పడుకోరు. ఇది కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకుంటే ఆ యొక్క ఆడవార్లు నిద్రపోయే ముందు బొట్టు లేకుండా నిద్రపోతూ ఉంటారు. అది మీ భర్త ప్రాణాలకి అరిష్టం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ భర్త ఆయుస్సును ఈ యొక్క కుంకుమ బొట్టు మరింత కాలం పెంచుతుందని చెప్పుకోవచ్చు. అయితే అదే విధంగా రాత్రిపూట నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు ఆడవారు ఉత్తర దిక్కులలో ఇంట్లో కొద్దిగా నీళ్లు చల్లి నిద్రపోండి. ఎందుకంటే ఉత్తర దిక్కు అంటేనే కుబేర స్థానం. కుబేరుడు అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. కాబట్టి రాత్రిపూట నిద్రపోయే ముందు ఇంట్లో ఎక్కడైనా సరే లేదా హాల్లో ఉత్తర దిక్కులో కాసేపు నీళ్లు చల్లి ఆ తర్వాత నిద్రపోండి. కుబేరుడి ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు సులభంగా కలుగుతుంది. అలాగే ఇంట్లో నైరుతిలో రాత్రిపోయే ముందు ఇక చీకటి లేకుండా చూసుకోవాలి. మీ ఇంటికి నైరుతి మూల ఆడవాళ్లు నిద్రపోయే ఇక ముందు చీకటి లేకుండా చూసుకోవాలి. అక్కడ ఒక దీపం ఉండేలా కూడా చూసుకోవాలి. ఒక లైటు నైరుతిలో వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు బయట కూడా లైట్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా అస్సలు ఉండకూడదు. ఇక అంతేకాదు అసలు ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు ఏమైతే ఉన్నాయో ఆ పూజ గదిలో వాటన్నిటినీ తీసేసి పూజ గదిలో ఒక దీపం పెట్టండి. పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం గరవడం కాదు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడు కూడా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ పూజ గదిలో దీపం పెట్టి అగరబత్తులను వెలిగించి నిద్రపోయేంత సమయం లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు కనీసం పూజ గదిలో కనీసం వెలుతురు ఉండేలాగా ఏదైనా చిన్న లైట్ ను
అమర్చి పడుకోండి. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉండాలి. లేకపోతే లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలనేది మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు అనేది అస్సలు చేయవద్దు. పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు ఈ పని చేసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు మీ భర్తలకు అష్టైశ్వర్యాలను మీ ఇంట్లో అలాగే మీ కుటుంబాలకు సిరి సంపదలను ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీరు ఎప్పుడూ లేనన్ని ధనాన్ని అలాగే డబ్బును కూడా చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆడవారు నిద్రపోయేటువంటి ముందు ఏ పని చేస్తే ఇక భర్త కోట్లు సంపాదిస్తాడు, అలాగే ఆలస్యం చేస్తే మీకే నష్టం అనేది చెప్పుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మీరు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని మీరు పూర్తిగా సంపూర్ణంగా ఇక మీరు చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.